రేషన్ కార్డు కొందరికైనా అర్హత ఉన్నా కూడా మాకు రేషన్ కార్డు ఎందుకు రావట్లేదు? ఇది ఇవాళ రాష్ట్ర ప్రజల్ని, రేషన్ కార్డుకు అర్హులైనటువంటి కుటుంబాలని, ఆ వ్యక్తుల్ని వేధిస్తున్నటువంటి ప్రశ్న, అనుమానాలు కూడా. సో రేషన్ కార్డుల అర్హుల లెక్కను మొత్తం తారుమారు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. మొత్తం సగానికి సగం లబ్ధిదారుల్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఏదో మామూలుగా అరకొరగా రేషన్ కార్డులు ఇచ్చాం అనేది అనిపించుకోవడానికి తప్పించి పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు ప్రజలకు అందించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లేదు అంటూ ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూతూ మంత్రంగా కార్డులు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందంటూ జనం చెబుతున్నటువంటి మాట. రైట్, వేణుగోపాలరావు, 21 నుంచి గ్రామ సభలు అంటున్నారు. ఆ గ్రామ సభల్లో ఏముండే అవకాశం ఉంది? గ్రామ సభలు ఎట్లా కండక్ట్ చేయబోతున్నారు? ఎవరైతే అర్హత ఉండి రేషన్ కార్డుల అర్హత ఉండి లిస్టులో పేరు రాని వాళ్ళు గ్రామ సభల్లో అధికారులని ఎట్లా నిలదీసే అవకాశం ఉంది? ముఖ్యంగా గ్రామ సభల్లో మాత్రం ఇప్పుడు మ్యాక్సిమం చాలామంది కార్డు రాని వాళ్ళే ఉంటారని చెప్పొచ్చు రాజేష్. ఈ గ్రామ సభల్లో వాళ్ళు తప్పనిసరిగా వచ్చి అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే తాము లబ్ధిదారులము, తప్పనిసరిగా అర్హులం, మేము అర్హులైనటువంటి మా పేరు లేదు ఇప్పటికీ అని చెప్పి తప్పకుండా వాళ్ళు గ్రామ సభలో అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే దీని మీద ఒక క్లారిటీ అనేది లేదు ప్రభుత్వం. అంటే ముఖ్యంగా దీని మీద ఒక క్లారిటీ తీసుకోవాలి. అంటే సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి బీఆర్ఎస్ సర్కార్ గతంలో చేసినప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో ఎవరెవరికి ఏముంది, ఎవరికి ఏమి లేదనే ఉద్దేశంతో ఒక కార్యాచరణ చేపట్టి ఒక్కటే రోజు లోపల మొత్తం అసలు రాష్ట్రంలో ఎవరెవరికి ఏముంది, ఏమేమి లేదనే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అంటే ముఖ్యంగా రేషన్ కార్డు అంటేనే పేద బడుగు బలహీన వర్గాలకు ఉంటుంది రాజేష్. వాళ్ళు క్యాజువల్గా కూడా రేషన్ కార్డు ఉందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అలాంటి రేషన్ కార్డును కూడా వాళ్ళ పేరు లేదంటే మాత్రం ఆ కుటుంబం, అంటే వాళ్ళు ఒక్కలే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు చూసుకుంటే గత 2-3 ఏళ్ళని చూసుకుంటే కూడా ఇప్పుడు 1 year అవుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ కుటుంబంలో తల్లి తండ్రి ఉంటే అలా కుమారుని పేరు ఉంటుంది ఆ కుటుంబానికి సంబంధించి. కానీ ఆ కుమారుడు పెద్దగా పెళ్ళై వెళ్ళిపోతే మాత్రం ఆయన సపరేట్గా ఉంటే అతనికి కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇట్లాంటి కుటుంబాలు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా వేరు కుటుంబాలు ఉన్నాయి, వేరు ఒక సంసారాలు పెట్టి వాళ్ళకు వాళ్ళు సపరేట్గా కూడా కార్డుల కోసం అప్లికేషన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ప్రజాపాలనలో. కానీ మొన్న కులగణన నేపథ్యంలో కొంతమందిని గుర్తించి కొన్ని పేర్లు మాత్రమే గ్రామాలలో వచ్చిన నేపథ్యంలో మాత్రం చాలా మంది ఆవేదన చెందుతున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. రేషన్ కార్డు అనేది వాళ్ళు చాలా గొప్పగా భావిస్తారు అదే పేద బడుగు బలైన. ఎందుకంటే 6 కిలోల బియ్యం ఒకప్పుడు 2 కిలోల బియ్యం ఇస్తే దాన్ని 6 కిలోలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. కానీ ఆ వచ్చే కార్డు కూడా రాకపోతే మాత్రం చాలా, అంటే రోజువారీ కూలీలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, వాళ్ళకి కార్డు రాకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రజాపాలనప్పుడు మీకు ఎవరెవరికి రేషన్ కార్డు లేదు, మీరు దరఖాస్తు ఇవ్వండి అంటే చాలా మంది కూడా అర్హులు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఆ అర్హులను వాళ్ళ పేర్లు ఉన్నాయా లేవా అనేది కూడా క్రాస్ చెక్ చేయకుండా కొంతమంది పేర్లు వచ్చిన నేపథ్యంలో ఈరోజు మాత్రం చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మేము ఆల్రెడీ అప్లికేషన్ పెట్టినాము, మేము వేరే కుటుంబంగా ఉంటున్నాము, మాకు రేషన్ కార్డు రావాలి, మరి మా పేరు లేదు, ఇప్పుడున్న పరిస్థితి ఏంది అనే ఉద్దేశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉండి ఉన్నటువంటి లబ్ధిదారులంతా కూడా తప్పనిసరిగా అడిగే అవకాశం ఉంటుంది రాజేష్. అంటే ఏదేమైనా కానీ సర్కారు ఒకసారి ఒక కమిటీ వేసినప్పుడు, ఒక కమిట్మెంట్ తీసుకున్నప్పుడు, ప్రజాపాలనలో మీకు ఇస్తాము, మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు దాన్ని క్రాస్ చెక్ చేసుకొని మరి వాళ్ళకి అర్హుల అనర్హులను చెక్ చేయాల్సిన అవసరం ఉండే. కానీ అలాంటిది ఏం చేయకుండా ఏదో కొంతమందికి ఇచ్చేసి తాత్కాలికంగా అంటే పోదాం అనుకుంటే మాత్రం కుదిరే అవకాశం ఉండదు రాజేష్. ఎందుకంటే తప్పనిసరిగా వేణుగోపాలరావు, అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొత్త రేషన్ కార్డులు చాలా ఇచ్చింది. దాదాపుగా 6,47,000 పైచిలకు ఇచ్చిందని కాసేపటి కింద హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. దాంతోపాటుగా బహిరంగ లేఖ రాశారు ముఖ్యమంత్రికి. సరే, ఇంకా తొందర అవసరం లేదు, ఓ 4-5 days ఇంకా ఆలస్యమైన పర్వాలేదు, కాకపోతే 26th రోజు స్టార్ట్ చేయాల్సిన పని లేదు, టైం తీసుకొనైనా సరే నిజమైన అర్హులు ఎవరు, అర్హుల లెక్క ఎంత స్పష్టంగా తేల్చిన తర్వాతనే రేషన్ కార్డులు ఇవ్వండి అనేది ఒక సూచన కూడా చేశారు ప్రభుత్వానికి. అంటే ముఖ్యంగా ప్రజల కోసం చేసే ప్రయోజనార్థం చేసే పనులకు ఒక కట్ ఆఫ్ డేట్ అంటూ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు రాజేష్. ఎందుకంటే ప్రజల అవసరార్థం దానికి టైం లిమిట్ అనేది ఏమి ఉండకూడదు, అది కరెక్టే అనుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా కొంతమంది గ్రామీణ ప్రాంతంలో ఉంటారు, కొంతమంది పక్క ఊర్లలో పనుల కోసం వెళ్తారు, కొంతమంది ఏమో అప్ అండ్ డౌన్ చేస్తూ కూడా తమ కుటుంబాలను పోషించుకుంటారు. అంటే ఉన్న గ్రామంలోనే ఉండాల్సిన అవసరం లేదు, పనుల కోసం పక్కకి వెళ్ళే అవకాశం ఉంటుంది, పక్క గ్రామాలకు వెళ్తారు, కొంతమంది సిటీలో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు. కానీ రేషన్ కార్డు అనేది మాత్రం వాళ్ళ గ్రామంలోనే తీసుకుంటారు. ఆధార్ కార్డు ఏ విధంగా అయితే గ్రామంలో తీసుకోవాలని అనుకుంటారో రేషన్ కార్డు కూడా వాళ్ళ గ్రామంలో తీసుకోవాలని అనుకుంటారు ఎవరైనా. కానీ ఇలాంటి నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు ముఖ్యంగా
దీనికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రజల కోసం, ప్రజల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసినటువంటిది రేషన్ కార్డు కనుక దీనికి లిమిట్ పీరియడ్ అనేది కాకుండా తప్పనిసరిగా ప్రతి లబ్ధిదారునికి అందే విధంగా వారికి ఎప్పుడైతే అంటే ఈ పలానా రోజు అనేది దానికి ఒక కట్ ఆఫ్ డేట్ అవసరం లేదు. ప్రతి ఒక్క లబ్ధిదారునికి వచ్చే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ ఉంటారు, కొంతమందికి తెలియదు, కొంతమందికి అవగాహన ఉండదు. ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే కూడా కొంతమంది లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా తెలవాల్సిన అవసరం ఉంది కనుక కొంత టైం వాళ్ళకి కేటాయించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్లకు రావాల్సినటువంటి కార్డు విషయాన్ని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కనుక ప్రత్యేకంగా దీనికి ఒక కట్ ఆఫ్ డేట్ అనేది పెట్టకుండా ఉంటేనే బాగుంటుంది. మాత్రం ప్రజాభిప్రాయం కూడా ఉందనే చెప్పొచ్చు రాజేష్.